ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 73 ఏళ్లు. 7 ఏళ్ల వయసులోనే తబలా చేతపట్టారు. 12 ఏళ్లకే దేశమంతా ప్రదర్శనలిచ్చారు. తబలా విద్వాంసుడిగా ప్రశంసలు అందుకున్నారు. ఆయన భారతీయ చిత్రాలకే కాకుండా అంతర్జాతీయ చిత్రాలకు కూడా సంగీతం అందించారు ఉస్తాద్ జకీర్ హుస్సేన్. 40 ఏళ్ల క్రితమే శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లి స్థిరపడ్డారు జకీర్ హుస్సేన్. తన ప్రస్థానంలో అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. 1988లో పద్మశ్రీ పొందారు. 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ అందుకున్నారు ఉస్తాద్ జకీర్ హుస్సేన్. నలభై ఏళ్ల క్రితమే జకీర్ హుస్సేన్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో స్థిరపడ్డారు. అక్కడే ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు. గుండె సంబంధ సమస్యలతో జకీర్ హుస్సేన్ కొద్ది రోజులుగా బాధపడుతూ ఉన్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు. 1951 మార్చి 9న జకీర్ హుస్సేన్ ముంబైలో జన్మించారు. 12 ఏళ్ల వయసు నుంచి ఆయన దేశవ్యాప్తంగా తబలా ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. అనేక సినిమాలకు ఆయన కంపోజర్గా పనిచేశారు. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్, ఫ్యూజన్, అలాగే ప్రపంచ సంగీతంలో ఆయన దిట్ట. ప్రఖ్యాత గ్రామీ అవార్డును కూడా అందుకున్నారు ఆయన. 2009లో 51వ గ్రామీ అవార్డ్స్ ఫంక్షన్లో ఆయన కాంటెంపరీ ప్రపంచ సంగీతానికి ఆల్బమ్కి గాను ఆయన గ్రామీ అవార్డును కూడా అందుకున్నారు. జకీర్ హుస్సేన్ సంగీత స్వరకర్తే కాదు, ఆయన యాక్టింగ్ కూడా చేశారు. మలయాళం సినిమా వానప్రస్థంలో ఆయన యాక్ట్ చేశారు. 1998 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా నామినేట్ కూడా అయింది. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు ఆయన. ఉస్తాద్ జకీర్ హుస్సేన్గా ప్రసిద్ధులైనటువంటి జకీర్ హుస్సేన్ 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ అందుకున్నారు. ప్రముఖ తబలా విద్వాంసులు ఉస్తాద్ జకీర్ హుస్సేన్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు ఇప్పుడు 73 ఏళ్లు. 7 ఏళ్ల వయసులోనే తబలా చేతబట్టారు. 12 ఏళ్లకే దేశమంతా ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన తబలా విద్వాంసుడిగా ప్రశంసలు అందుకున్నారు. భారతీయ చిత్రాలకే కాదు అంతర్జాతీయ చిత్రాలకు కూడా సంగీతం అందించారు. ప్రఖ్యాత గ్రామీ అవార్డును అందుకున్నారు. ఆయన స్వరపరిచి నటించినటువంటి సినిమాలు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నామినేట్ కూడా అయ్యాయి. 40 ఏళ్ల క్రితమే ఆయన శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. తన ప్రస్థానంలో అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. గత కొద్ది కాలంగా గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు జకీర్ హుస్సేన్. ప్రముఖ తబలా విద్వాంసులు అల్లా రఖా పెద్ద కుమారుడే జకీర్ హుస్సేన్. జకీర్ హుస్సేన్ కథక్ నర్తకి గురువు అయినటువంటి ఆంటోనియా మినెకోలా అనే ఆమెను వివాహం చేసుకున్నారు. ఆవిడ ఆయన మేనేజర్గా కూడా పనిచేశారు. వీరికి 2 అమ్మాయిలు ఉన్నారు, అనిసా ఖురేషి, ఇసాబెలా ఖురేషి. అనిసా లాస్ ఏంజలీస్లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి గ్రాడ్యుయేట్ చేసి నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. ఇసాబెలా మన్హాటన్లోని నృత్యం మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు. అలాగే జకీర్ ప్రిన్స్టన్ యూనివర్సిటీలో సంగీత విభాగంలో 2005 నుంచి 2006 మధ్యలో ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. అలాగే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్గా పనిచేశారు. ఆయన ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలోనే ఉంటున్నారు. అక్కడే నివాసం ఉంటున్నటువంటి ఆయన అక్కడ ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
1951 మార్చి 9న ముంబైలో జన్మించారు జకీర్ హుస్సేన్. హిందుస్థానీ, జాజ్, ఫ్యూజన్ అలాగే ప్రపంచ సంగీతంలో ఆయన మేటి విద్వాంసుడిగా పేరు పొందారు. 1999లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆయనకు ఆ దేశంలోనే సాంప్రదాయ కళాకారులకు, సంగీత విద్వాంసులకు ఇచ్చే నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్తో సత్కరించింది ఆయన తబలా విద్వాంసులే కాదు, నటులుగా కూడా ఉన్నారు. ఆయన నటించినటువంటి సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎంట్రీ కూడా, నామినేషన్ కూడా పొందింది. రైట్, జకీర్ హుస్సేన్ మృతికి సంబంధించి, ఆయన కుటుంబానికి సంబంధించి మరణ వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి అందిస్తారు. జకీర్ హుస్సేన్ మరణం అనేది ఒక తీరని లోటు కళా ప్రపంచానికి. ఆయన లాంటి ఒక విద్వాంసుడు నా భూతో నా భవిష్యత్. ఏంటి ఆయన కుటుంబ వివరాలు ఏంటి? శాన్ ఫ్రాన్సిస్కోకి ఎప్పుడు వెళ్ళారు? ఆయన ప్రజెంట్ అంటే ఎన్ని రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆరోగ్య సమస్యలు? గత కొద్ది రోజులుగా గుండెకి సంబంధించిన సమస్యలతో ఆయన సతమతం అవుతున్నారు. ఈ రోజు ఉదయమే శాన్ ఫ్రాన్సిస్కో ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో ఆయన్ని చాలా సడన్ గా ఐసీయూలోకి చేర్చడం జరిగింది. దాంతో అక్కడి నుంచి ఆయనకి బీపీ కూడా ఉంది. దీనితో ఆయన తన ప్రాణాలు కోల్పోవడానికి ఉన్నటువంటి కారణాల గురించి ఆయన మేనేజర్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఆయన 1973లో చేసినటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు, ఇంగ్లీష్ అంటే బ్రిటిష్ చెందినటువంటి ఒక గిటార్ కళాకారుడు జాన్ మ్యాక్లిన్, అదేవిధంగా విక్ వినాయకరామ్తో పెర్కషనిస్ట్ అతను, ఆ సంగీత కళాకారుడితో, అదేవిధంగా ఎల్ శంకర్ అనే వయలిన్ కళాకారుతో, ముగ్గురితో కలిసి ఒక అద్భుతమైనటువంటి ఒక ఫ్యూషన్, ఒక పెద్ద అంటే గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రపంచ కళాకారులందరినీ కలిపి ఒక ఫ్యూజన్ ని తయారు చేసినటువంటి గొప్ప కళాకారుడు. అదేవిధంగా తబలా అనే వాయిద్యానికి ఆ పెద్ద విశ్వవిఖ్యాతి పొందటంలో ఆయన చేసినటువంటి కృషి అద్భుతమైనటువంటి అంశం. అదేవిధంగా ఆయన తండ్రి అల్లరఖ కూడా గొప్ప తబలా కళాకారుడు. ఆయన ఒక చిన్న వయసు నుంచి తబలా కళాకారుడుగా ఆయన తన తండ్రి వద్ద అభ్యాసం చేసి పెద్ద ఎత్తున అతి చిన్న వయసులోనే గొప్ప కళాకారుడిగా ఎదిగి విశ్వవిఖ్యాతి పొందాడు. అదేవిధంగా భారతదేశం కూడా పౌరసర బిరుదుతో ఆయన్ని సత్కరించింది. పద్మశ్రీ, పద్మవిభూషణ్తో వరుసగా ఆయనకి గొప్ప కళాకారుడిగా ఆయన్ని భారత ప్రభుత్వం కూడా ఆయన్ని గౌరవించింది. గొప్ప కళాకారుడు. ఆయన మరణ వార్త తెలుసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులందరూ కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకి సంతాప సందేశాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేయడం జరిగింది. ఆయన సినీ నటుడుగా ఉన్నాడు, ప్రొడ్యూసర్ గా ఉన్నాడు, నిర్మాతగా ఉన్నాడు. అదేవిధంగా ఆయన చెందినటువంటి కుటుంబం యావత్తు కూడా సంగీత ప్రపంచంలోని ఎప్పుడు కూడా మునిగి తేలుతూ ఉండేది. ఆయన తండ్రి దగ్గర నుంచి తన సోదరులు కూడా గొప్ప సంగీత కళాకారులు. ఆయన మరణాన్ని జీర్ణించుకున్నటువంటి ఆయన అభిమానులు కానీ, సంగీత కళాకారులు కానీ, తోటి కళాకారులు కానీ గొప్ప కళాకారుని కోల్పోయారని చెప్పి సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆయన ఒక కథక్ నృత్య కళాకారిని వివాహం చేసుకుని ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్నారు. అదేవిధంగా ఆయనకి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. వారు కూడా సంగీత కళాకారులు. అదేవిధంగా సినీ చెందినటువంటి అంటే ఈ కళాకారులుగా వారు కూడా సుప్రసిద్ధులుగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే వర్తమాన కళాకారులుగా ఉన్నారు ఆయన కుమారులు కూడా. ఆయన వాస్తవానికి గతంలో బొంబాయి ఉండేది, ఆ బొంబాయిలో ఆయన జన్మించడం జరిగింది. అదేవిధంగా ముంబై యూనివర్సిటీలో కూడా ఆయన చదువుకోవడం జరిగింది. ఒక గొప్ప కళాకారుడు భారతదేశం కోల్పోయింది. అదేవిధంగా ఒక రకంగా చెప్పాలంటే ఆయన ప్రపంచ సంగీత కళాకారుడిగా చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. తబలాను ప్రపంచంలో పెద్ద ఎత్తున విస్తృత స్థాయిలో ప్రచారం చేయడంతో పాటు ఆయనకు ఒక గుర్తింపును, అదేవిధంగా పెద్ద ఎత్తున తబలాను నేర్చుకోవాలన్న అనేకమైనటువంటి యువకులకు ఒక ప్రోత్సాహమైనటువంటి కర్తగా కూడా ఆయన వ్యవహరించారు. ఆయన సంగీత కళాకారుడుగా పెద్ద ఎత్తున ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. 60 సంవత్సరాల పాటు, 6 దశాబ్దాల పాటు ఆయన తన సంగీత ప్రస్థానాన్ని కొనసాగించారు. చివరి వరకు కూడా ఆయన సంగీతంతో కలిసి నడిచారని చెప్పొచ్చు. ఈ ఏడాది మొదట్లో కూడా ఆయన 66వ గ్రామీ అవార్డు ఫంక్షన్లో 2 గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. మొత్తంగా ఆయన జీవితంలో ప్రఖ్యాత గ్రామీ అవార్డును 5 సార్లు గెలుచుకున్నారు ఉస్తాద్ జకీర్ హుస్సేన్.